విశాఖపట్నంలోని ఈ రోజు కాగ్నిజెంట్ కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీ అనేది ప్రారంభోత్సవం అవుతుంది. నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక కాగ్నిజెంట్ కంపెనీ కాకుండా అనేక రకాల సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఈ రోజు శంకుస్థాపన చేస్తున్నారు. ఇలాంటి విశాఖపట్నంలో ఇంత అభివృద్ధి పెద్ద కంపెనీలు ఇవన్నీ వస్తున్నాయి కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది బ్రో. ఎందుకంటే వన్స్ మన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ స్టెప్ అనేది స్టూడెంట్స్ వైపు చూడడం చాలా మంచిది. స్కూల్స్ ఎలాగైతే అంతకుముందు డెవలప్ అయ్యాయి, ఇప్పుడు దాన్ని ఆ డెవలప్మెంట్ ఇంకొంచెం ఇంక్రీజ్ చేస్తున్నారు. అలాగే లోకేష్ గారు మన విశాఖపట్నంకి ఒక ఐటీ హబ్ గా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక ఐటీ హబ్ గా మారిస్తే ఒక విశాఖపట్నం ఏ విధంగా బ్రాండెడ్ విశాఖపట్నం అనేది ఏపీలో టాప్ మోస్ట్ అయిపోతుంది. ఒకప్పుడు నుంచి హైదరాబాద్ ఏపీ కలిపి ఉండేది, అప్పుడు అది ఒక స్టేట్. ఇప్పుడు డివైడ్ అయిన తర్వాత మనకంటే ఒక గుర్తింపు రావాలంటే మెయిన్ అనేది ల్యాండ్ మార్క్ వైజాగ్ చాలా బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇన్ కేసు ఇప్పుడు వచ్చే ఎంప్లాయ్మెంట్ ఉంటుంది చూసారా, దాన్ని బట్టి ఇంకా ఎక్కువ గ్రోత్ అవుతుంది. ఎందుకంటే మన స్టేట్ వాళ్ళు చాలా మంది కాగ్నిజెంట్ లో చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి ఇటువైపు ఉన్న వాళ్ళకి ఇటువైపు ట్రాన్స్ఫర్ ఇచ్చేస్తున్నారు అన్నమాట. దాన్ని బట్టి అందరికి ఎంప్లాయ్మెంట్ చాలా బాగా పెరుగుతుంది. లైక్ ఎలాగంటే రెఫరెన్స్ ఇచ్చిన దాన్ని బట్టి సరే గ్రోత్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ప్రభుత్వానికి వచ్చినప్పటి నుండి స్టార్టింగ్ పెట్టేది ఎంప్లాయ్మెంట్ పెరగడం కోసం, స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒకటి ఉంది కదా, అది ఒక్కటి చాలు బ్రో. మన ఏపీకి చాలా బాగుంటది అది.